అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడే సందర్భంగా మరి మేడే అంటే శ్రామికుల దినోత్సవం, కార్మికుల దినోత్సవం, కష్టపడే వారి ప్రతి ఒక్కరి దినోత్సవం సందర్భంగా మే 1వ తారీఖున జరిగినటువంటి ప్రజావేదికలో మరి ఎక్కడైతే కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రాంతంలో జరిగినటువంటి ప్రజావేదికలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త నిర్ణయాలు మరి కొత్త ఆచరణలు చేయడానికైతే ముందడుగు వేయడం జరిగింది. అయితే ఏంటి ఆ నిర్ణయాలు, దానివల్ల ప్రజలకు జరిగే మేలేంటి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే కనుక 4 ఈఎస్ఐ ఆసుపత్రులు, ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులు అనేవి లేవు. అలాంటిది మన రాష్ట్రంలో ఏకంగా 4 ప్లేసుల్లో మరి 4 ప్రధాన ప్లేసుల్లో అయితే ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రామికుల కోసం 15 లేబర్ అడ్డాలు. ఏంటి లేబర్ అడ్డాలు ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా వింటున్నాం లేబర్ అడ్డా ఏంటని చెప్పేసి. అంటే కష్టపడి పనిచేసేవారు కూడా ఒక అడ్డాగా, అంటే వాళ్ళని ఒక సంఘంలాగా, ఒకవైపు ఒక సంస్థలాగా ఉండి వాళ్ళు కూడా ఎక్కడ తక్కువ కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళే లేకపోతే ఈ నిర్మాణాల పనుల్లో కావచ్చు, ఏ పనుల్లో అయినా సబ్బా మనమంతా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాము అంటే, ఆ భవన నిర్మాణంలో ఉంటున్నామంటే ఆ భవన నిర్మాణానికి ఎవరైతే సహాయపడ్డారో, ఎవరైతే పనిచేస్తారో ఆ కార్మికులు కావచ్చు, ఆ శ్రామికులు కావచ్చు, ప్రతి ఒక్కరి కష్టం వల్లే మనం ఇప్పుడు అక్కడ ఉంటున్నాం. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా, సో ప్రతి ఒక్క నిర్మాణమే కదండి, ప్రతి దాంట్లో కూడా కార్మికుల కష్టం లేకపోతే ఏముంది చెప్పండి. సో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది. సో అయితే వాళ్ళను చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు మట్టి పిసుకుంటున్నారా, లేదంటే ఏముంది 4 రాళ్ళు ఎత్తుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటే చాలా చీప్గా. అయితే వాళ్ళని కూడా గౌరవంగా చూసేలా మరి మన రాష్ట్ర వ్యాప్తంగా 15 లేబర్ అడ్డాలు మరి నిర్మించబోతున్నారు. సో వాటితో పాటు 1వ తేదీ అంటే గుర్తొచ్చేది పేదల సేవే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి నెల 2,721 కోట్లు పింఛన్లుగా అందిస్తున్నాం అని చెప్పేసి మరి కృష్ణా జిల్లా పమిడిముక్కల అనే ప్రాంతంలో ప్రజావేదికలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో వీటి గురించి ఇంకాస్త క్లుప్తంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక మనం శ్రామికుల కష్టంతోనే సమాజం అభివృద్ధిలో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండావాన లెక్క చేయక ప్రమాద పరిస్థితుల్లో కూడా కష్టపడి పనిచేసే కార్మికులకు సెల్యూట్ చేశారు. సో ఇందాక చెప్పుకున్నట్లుగానే వాళ్ళు కనుక లేకపోతే, ఆ కార్మికులు కానీ శ్రామికులు కానీ లేకపోతే మనం ఈ విధంగా ప్రతి చోట ఎంత హ్యాపీగా ఉండలేం. వాళ్ళ కష్టం వల్లే వాళ్ళు కష్టపడుతున్నారు, మనం సుఖంలో ఉండేలా కూడా చేస్తున్నారు. సో వాళ్ళకు సెల్యూట్ కూడా చేస్తారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం అమరావతి, అచ్యుతాపురం, కర్నూలు, శ్రీ సిటీల్లో కొత్తగా మరి ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 4 ఈఎస్ఐ ఆసుపత్రులు. అవి ఎక్కడెక్కడ అంటే అమరావతి, అచ్యుతాపురం, అదేవిధంగా కర్నూలు, శ్రీ సిటీల్లో 4 చోట్లలో అయితే ఈ ఈఎస్ఐ హాస్పిటల్ని అయితే పెట్టబోతున్నారండి. సో అంతేకాకుండా పని కోసం ఎండా వానల్లో ఎదురు చూస్తూ నిలబడే కార్మికుల కోసం లేబర్ అడ్డాల పేరుతో ప్రయోగాత్మకంగా 15 షెల్టర్లు ఏర్పాటు చేయబోతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం లేబర్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి అయితే. సో అయితే అటువంటి వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చేలాగా ఒక 15 షెల్టర్లు కూడా పెట్టబోతున్నారండి. సో ఆ 15 షెల్టర్లో ఏమిటంటే ఎవరికైనా పనిచేసే వాళ్ళు కావాలని ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి పంపిస్తామని, భవిష్యత్తులో వీటిని నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. పని ఉంటే వెళ్తారని, లేనప్పుడు నైపుణ్య శిక్షణ పొందే ఏర్పాటు చేస్తామన్నారు. సో దీని అర్థం ఏంటంటే పని చేసే వాళ్ళు కావాలి, ఒక పని జరుగుతుంది. సో పని చేసే వాళ్ళు కావాలంటే ఎవరు పని చేస్తారు ఏంటి చాలామంది తెలియదు. అయితే వీళ్ళకు కూడా ఒక షెల్టర్ లాగా, ఒక అడ్డాలాగా ఉంటే కనుక ఎవరైతే పని కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి ఫోన్ చేసి ఈ సెంటర్లో ఏదైతే షెల్టర్లు ఉంటున్నాయి కదా, సో 15 ప్లేసులు అంటున్నారు కదా, సో అక్కడ మరి వాళ్ళకి ఒక సిస్టమ్, ఫోన్ నెంబర్ సిస్టమ్ పెట్టి మొత్తం మీద ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇంతమంది కావాలని వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళని తీసుకెళ్ళచ్చు అనమాట. సో వాళ్ళని కూడా ఒక గుర్తింపిస్తూ, సో కార్మికులు లేకపోతే మనం లేదని బాగా గుర్తించి, సో వాళ్ళకు కూడా ఒక మంచి గుర్తింపునిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ప్రయోగాత్మకమైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా 15 ప్లేసులు అయితే పెట్టబోతున్నారు. సో అంతేకాకుండా పని ఉన్నప్పుడు చేసుకుంటారండి, పని లేనప్పుడు శిక్షణ పొందుతారు, అంటే ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే పనిముట్లు, కొత్తగా ఉన్నటువంటి పనిముట్లు ఏ విధంగా చేయాలి, వాళ్ళ ఒక ట్రైనర్స్ కూడా ఉంటారు. సో ఈ విధంగా అయితే ఒక మంచి ఆలోచన అయితే చేయడం జరిగింది. సో అంతేకాకుండా మరి ఎన్టీఆర్ కార్మికుల కష్టాన్ని గుర్తించే తెలుగుదేశం పార్టీ గుర్తులో నాగలి,
కార్మికుడు, గుడిసె లాంటి చిహ్నాలు పెట్టారు. మనం తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ సింబల్ చూస్తే కనుక మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ఈ పార్టీలో కార్మికుడి కష్టాన్ని గుర్తించే సో నాగులు ఉంటుంది, కార్మికుడు ఉంటాడు, సో గుడిసె లాంటి చిహ్నాలు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి 1వ తారీఖు అంటే వెంటనే పెన్షన్లు పడిపోవాలి అనే ఆచరణ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరైతే పంపిణీ చేస్తారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు గ్యారెంటీగా మార్నింగ్ 6 గంటల నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళలో ఒక క్రమశిక్షణ తీసుకొచ్చారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి గతంలో పెన్షన్ అనేది ఇచ్చేవారు అంటే ఎవరైతే నడవడానికి వీలుగా లేదో వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళని అంటే ఒక కేంద్రంగా చేసుకుని నేను ఇక్కడ ఉంటున్నాను వచ్చేయండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అక్కడ పెద్ద లైను, సో ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇప్పుడు అలా కాదండి. సో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తమ్ము తీసుకొని మొత్తానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా ఇస్తున్నారు. సో ఈ విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల దినోత్సవం సందర్భంగా సో మొత్తానికి అయితే కొన్ని కొత్త ఆచరణలు చేస్తారు. సో ఏమేమి చేయబోతున్నారో కూడా చెప్పడం జరిగింది. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.